హాయ్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ అయిన శ్వేత మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఈ జీవితం ఎందుకు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా చేత ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మాకు బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ ఎవర్ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ జీవితం ఎందుకు, తటవర్తి రాఘవరావు సార్ రాసిన బుక్ లో నుంచి. మనం అనుకుంటూ ఉంటాము. పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి ఏంటో జీవితం మన ధ్యానంలోకి రాకముందు అసలు ఎందుకు వచ్చాము భూమి మీదకి అన్నది కూడా మనకేమీ తెలియదు. రోజు వంట చేస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, మళ్ళీ లేవడం ఇంతే అయితుంది. ఇదేనా జీవితం? మనకంటూ ఏమీ లేదా అని ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉదయిస్తుంటది. ఏంటి అసలు వచ్చిందేంటి? తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పనులు చేయడం ఇంతేనా? ఇంకేమి లేదా జీవితం? ఈ జీవితం ఇందుకోసమేనా అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉదయిస్తుంటది ఈ ఆలోచన. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం గదా! ఏంటి అసలు పుట్టిన కాడ్నుంచి మనము పుడుతున్నాం, పెరుగుతున్నాం, మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం ఇంతే. ఇంకా మనం పిల్లల నుంచి పెద్దలమైతున్నాం, పెళ్లవుతుంది, మనకు పిల్లలు పుడతారు, వాళ్ళకి పిల్లలు ఇంతేనా? ఇవ్వేనా జీవితం అంటే? అప్పుడు ఎందుకట్లా అనిపిస్తుంది అంటే, మన ఆత్మలో ఉన్న ఘోష అన్నట్టు. దానికి కావాల్సిన సరైనది ఇవ్వకపోవడం వల్ల అలాంటి ఘోష వల్లనే మనం ధ్యాన మార్గంలోకొస్తాము. అప్పటి వరకి కూడా మనకేమీ అర్థం కాదు. ఎందుకు ధ్యానం మార్గంలోకొచ్చిన తర్వాత, ఆత్మ మార్గం, ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చిన తర్వాతనే మనకర్థమవుతుంది. ఈ జీవితం ఎందుకు? ఎందుకు తెచ్చుకున్నాము? ఇ దీనికింకా ఎందుకెప్పుడు కష్టాలు, ఇలా కష్టాలు పెడుతున్నాడు. అసలు పుట్టించకపోతే గొడవే లేదు కదా! అన్నట్టు కూడా ఉంటుంది కష్టాలొచ్చినప్పుడు. బాధపడుతున్నప్పుడు అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దేనికి ఈ జీవితం అన్నది చాలా మందికి జవాబు దొరకని ప్రశ్నగా ఉంటుంది. ధ్యానంలోకి రాకముందే నాది గూడా అంతే ఎంతో క్వెషన్ మార్క్ లాగుంది. అసలేమీ అర్థం కాదు. ఎందుకు అంటే అసలు మనం ఎందుకొచ్చాము? ఈ జీవితం భూమి మీదకొచ్చాము అంటే చిన్నప్పుడు ఉన్నాము, పెద్దగయితున్నాం, పెరుగుతున్నాం, మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం. అసలు ఏంటి అన్నది కూడా తెలియకుండా 350 జన్మల నుంచి మనము పుడుతున్నాము, చనిపోతున్నాం, వచ్చాము అన్నది ఒక సద్గురువుల ద్వారానే తెలుసుకున్నాం. అప్పటి వరకే మనం ఇన్ని జన్మలు ఎత్తామా అంటే కూడా మనది మనకే డౌట్‌గా ఉండేది. ఎందుకు అంటే మనకేమీ తెలియదు. ఎంతో అజ్ఞానంగా జీవించామనే చెప్పవచ్చు. ఇంకా మన ప్రశ్నలకి ఇవన్నిటికి సమాధానాలు కొన్ని క్వెషన్‌లేసుకోవాలంటున్నాడు సారు. అసలు ఈ జీవితంలో ఏం చెయ్యాలి? అసలు జీవిత లక్ష్యం ఏమిటి? అంటే ఈ జీవితంలో ఏమి చేయాలి? ఏమి సాధించాలి? అసలు జీవిత గమ్యం ఏమిటి? అంటే ఎక్కడికి ఈ జీవిత ప్రయాణం? చనిపోయే వరకేనా? ఇంకా ఏమైనా ఉందా? అసలు ఈ జీవిత ప్రయాణానికి అంతం ఉందా? ఉంటే ఎప్పుడు అంతమవుతుంది? అంటే ఎక్కడి వరకి ఈ జీవిత ప్రయాణం అన్నది కూడా చాలా మందికి అర్థం కాదు. దానికి చాలా జీవితాలు బాగా అందరూ డబ్బు సంపాదించాలనుకుంటారు. అదే తమ జీవిత లక్ష్యం అనుకుంటారు. ఇంకో కొంతమంది ఏమనుకుంటారు, మంచి సింగర్ అవ్వాలి అనుకుంటారు. మంచి యాక్టర్ అవ్వాలి అనుకుంటారు. మంచి స్పోర్ట్స్ మ్యాన్ గావాలి అనుకుంటారు. కొంతమందికి గిన్నిస్ రికార్డ్ ఎక్కాలని ఉంటుంది. కొంతమందికి ఎన్‌లో ఒక దాంట్లో ఇదే జీవిత లక్ష్యం అనుకుంటారు. మంచి డిగ్రీలు సంపాదిస్తే ఇదే గొప్ప జీవితం. బాగా ఇల్లు కట్టుకుంటే, మంచి మేడ కట్టుకుంటే ఇదే జీవిత లక్ష్యం. కొంతమందికేమో మంచిగా పిల్లలకు ఒక మంచి లైఫ్ ఏర్పాటు చేయాలి. ఇదే గోల్స్. ఇదే జీవిత లక్ష్యం అనుకుంటారు. మంచి ఉద్యోగము, వాళ్ళకి చదువు ఎంతసేపు ఇవ్వే అనుకుంటారు. కానీ మనం ఎంతసేపు వీటి కోసమే ప్రయత్నిస్తున్నాము. గిన్నిస్ బుక్కులు రికార్డులెక్కని అంటే ఎవరికి ఉన్న జీవిత గమ్యము, లక్ష్యము అని వాళ్ళు పెట్టుకున్నారు కదా! వాటిని ప్రాపంచికంగా అవి సాధించాలి. వాటి కోసమే ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది నా జీవితంలో ఆ మెడల్ సాధిస్తేనే ఆనందం అన్న హ్యాపీనెస్ ఉంటుంది. మంచి హీరో అయితే నాకు మంచి భవిష్యత్తుంటుందేమో! ఇలా ఎవ్వరి చూసినా ఎన్నో రకాలుగా చూసినా ఇదే జీవిత లక్ష్యం మనకు. మనం పెట్టుకున్న గోల్సే ఈ ప్రాపంచికంగా చదివిన విద్యలకైనా, మనకు ఉద్యోగం ఉంటే ఇవే ఎంతసేపు మన లక్ష్యం, మన గోల్స్ అనుకుంటున్నాం. మన పిల్లలకు గూడా మనం అదే చెప్తున్నాం. మీరు మంచిగా చదువుకుంటే మీ జీవితం బావుంటుంది.
మీరు మంచి సుఖవంతమైన జీవితం గడుపుతారు. ఇదే చెబుతున్నాము అంటే మనమొచ్చిన పర్పస్ ఏంటో మనకు తెలియదు భూమి మీదకి. తెలియక మనం అలా అజ్ఞానంగా జీవిస్తున్నామనే చెప్పొచ్చు. మన జీవితంలో సద్గురువు వచ్చి ఒక సాధనా మార్గాన్ని బోధించిన తర్వాత మనకర్థమవుతుంది. ఇంత అద్భుతమైన జీవితాన్ని మనం వీటి కోసమే ఎక్కువ వేచిస్తున్నాము. ఇంత వేచిస్తున్నాము మన సమయాన్ని ఇలా 300-350 జన్మలు వేచించామే. ఎంత సమయం వృధా చేసుకున్నాము. కానీ అసలు ఈ జీవితం ఎందుకు? అందుకోసమేనా అని ప్రశ్నిస్తే ధీమాగా జవాబు చెప్పగలిగేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకు అంటే ఈ జీవితం అన్న ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. అందుచేత ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే ప్రయత్నిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం పొందాలంటే ముందు మనమెవరమో తెలుసుకోవాలి. మనమెవరమో తెలియకపోతే ఈ ప్రశ్నలకు సరియైన సమాధానాలు దొరకవు. కారణం మనమెవరో తెలిస్తేనే జీవితం తెలిస్తేనే జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సరైన సమాధానాలు తెలుస్తుంది. మనకు రమణ భగవానుడు గూడా ఎప్పుడు ఎవ్వరు తన దగ్గరికి వచ్చినా "నువ్వు ఎవ్వరు" అనే అంటాడు. ముందు మనం ఎవరమో తెలిస్తే మనకు మన జీవితం, మన లక్ష్యం, మన గమ్యం ఏంటి అన్నది మనకర్థమవుతుంది. ముందు మనం ఎవరమో తెలియాలి. అంటే సద్గురువులు మన జీవితంలో వచ్చే వరకు మనం ఎవరమో అన్నదైతే నాకైతే ఏమీ తెలీదు. నేను ఈ కనిపించే దేహమే నేను అనుకున్నాను. కానీ నేను దేహము కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. అది సద్గురువుల ద్వారానే తెలుసుకున్నాను. నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేశాను. కానీ 6 సంవత్సరాలుగా నేను ఒక ధ్యానం ఒకటే చేశాను. ఇలాంటి బుక్స్ చదవాలి ఏవి కూడా తెలదు. ఎప్పుడో గంట, 2 గంటలు ధ్యానం చేస్తే సరిపోతుందిలే అనుకునేదాన్ని. కానీ ధ్యానము, జ్ఞానము సంపాదించుకోవాలి. నేను దేహం కాదు, నేను ఆత్మని, ఆత్మకి కావాల్సింది జ్ఞానమే అన్న విషయం మాత్రము తటవర్తి వారి సాంగత్యంలో నాకర్థమయింది. అప్పటి వరకు నాకైతే అర్థం కాలేదు. చేశానంటే చేశాను ధ్యానం. ధ్యానం ఒక్కటేనేమో ధ్యానం అన్నారు గాబట్టి ధ్యానం ఒకటే చేయాలి. నేను అప్పుడు పత్రి సార్ స్పీచ్‌లు వినడం గూడా చాలా తక్కువే. ఇంకా సార్ దగ్గరికి వచ్చిన తర్వాత పత్రి సార్ స్పీచ్‌లు వింటూ ఉంటే వాటికన్నా ఎక్కువ డీటెయిల్స్ సార్ చెప్పడం అన్నట్టు. ఈ సారు విత్తనాలు వేస్తే అది మహావృక్షంగా సారు అంత డీటెయిల్‌గా చెప్తూ ఉండేవారు. తటవర్తి దంపతులు వాళ్ళు. అంటే ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా అర్థమవుతుంది. అవగాహన అయినప్పుడే కదా ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నకు సరియైన సమాధానం లభిస్తుంది. కారణం నేను దేహం అన్న భావనలో ఉన్నా. వారికి జీవితం ఎందుకు అన్నదానికి ప్రాపంచికమైన వాటికే అర్థమవుతుంది. ఈ దేహం దేనికి అన్నప్పుడు మనం దేహము అనుకుంటే మన పనులు ఒకలాగా ఉంటాయి. నేను దేహము కాదు ఆత్మ అనుకుంటే మనం చేసే పనులు, మన మాట తీరు, మన చేతలు ఇంకో రకంగా ఉంటాయి. మనము దేహము అనుకుంటే మన లక్ష్యం ఏంటి? ఒక సింగర్ కావడమో, ఒకటి యాక్టర్ కావడమో, ఒక ఎమ్మెల్యే కావాలమో ఇదే ఉంటుంది లక్ష్యం. మనం దేహము అనుకున్నాము. దేహం కోసమే జీవిస్తున్నాము అంటే మన లక్ష్యం ఎంతసేపు దేహం మీదనే ఉంటుంది. నేను దేహం కాదు, ఆత్మ అన్నప్పుడే మనం లక్ష్యాలు వేరుగా ఉంటాయి. మన గమ్యం వేరుగా ఉంటుంది. మనం సమయం వేటి కోసం వేచించాలి అన్నది అర్థమవుతుంది. ఎందుచేతనంటే ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ ప్రాపంచిక జీవితంలో జీవించే వారికి తెలియకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక జీవించే వారికి, యోగులకి, ఆత్మజ్ఞానులకు ఈ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు చెప్పగలుగుతారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు మనం ఈ జీవితం ఎందుకు? ఈ జీవిత లక్ష్యం ఏమిటి? అన్నది మనం చెప్పలేం. కానీ యోగులు చెప్పగలుగుతారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు అధ్యయనం చేసినారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. అలా కారణం ఏంటి అంటే ఈ సృష్టిలో కనిపించే వాటి గురించే కాక కనిపించని వాటి గురించి కూడా బాగా తెలుసుకున్నవారు కాబట్టే అధ్యయనం చేశారు గాబట్టే అలా యోగులు చెప్పగలుగుతారు. ఇప్పుడు మనకు పత్రి సార్ వచ్చిన తర్వాతనే మనకర్థమవుతుంది. ఏంది అంటే, ఇదే కాదు మనకు జీవితము. కనిపించేదే కాదు, కనిపించని జీవితం కూడా ఉంది. కనిపించని వాటి గురించి కూడా తెలుసుకోవాలి అన్నదైతే పత్రి సార్ దగ్గర వారిచ్చిన స్పీచ్‌లు వింటూ ఉంటే నాకర్థమవుతుంది. అలాంటి వారి ఆధ్యాత్మికవేత్తలు, అగ్రగణ్యులైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కానీ, బుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరాచార్యులు, గురునానక్, జీసస్ ఇలా విశ్వామిత్రుడు, ఆత్మజ్ఞానం గురించే పత్రి సారు, రాఘవరావు సారు ఇలా ఎంతోమంది బోధిస్తూ ఉన్నారు. వాళ్ళ బోధనలు వింటూ ఉంటే మనకర్థమవుతుంది. ఓహో! మనం దేహం కాదు. మనం ఆత్మలం. కాబట్టి మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. వాళ్ళవన్నీ అధ్యయనం చేశారు. ఆధ్యాత్మికంగా వాళ్ళెంతో పరిశోధనలు చేశారు కాబట్టే,
బుద్ధుడు 5 సంవత్సరాలు ఎంతో సాధన చేశాడు. ఎన్నో రకాల సాధనలు చేశాడు. కానీ ఏది సరియైన సాధన అన్నది, దుఃఖ నివారణ మార్గం ఏది అన్నది మాత్రం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే తెలుసుకోగలిగాడు. ఆయన 5 సంవత్సరాలు ఎన్నో సాధనలు చేశాడు. ఆయన మంత్రాలు కానీ, ఎన్నో యోగ శాస్త్రంలో ఎంతోమంది గురువులను కలిసి ఎంతో మందిని ప్రయత్నం చేశాడు. కానీ అవన్నీ దుఃఖ నివారణ మార్గం కాదు. అవన్నీ అశాశ్వతమైన మార్గాలే. శాశ్వతమైన మార్గాన్ని కనుక్కోవాలని తనలోకి తాను ప్రయాణమయ్యాడు. అదే అంతర్ప్రయాణం. శ్వాసని గమనిస్తూ, గమనిస్తూ తనలోకి వెళ్ళడం. తను 3 జాములోనే తనంతా తెలుసుకోవడము. ఏంటి గత జన్మలు తన జన్మలన్నీ చూసుకోవడం. తర్వాత తను చేయవలసిన పర్పస్ ఏంటో తెలుసుకున్నాడు. ఈ అన్ని 3 జామ్‌లో జరిగిపోయాయి. మళ్ళీ మనం దానికి దుఃఖ నివారణ మార్గం కూడా ఈ శ్వాస మీద ధ్యాస అన్న దాని మీదనే మనకు అర్థమయింది. అంటే ఆయన 5 సంవత్సరాలు కఠోర సాధనలు చేసి మనకిచ్చిండు. సింప్లిఫై చేసి ఆనాపానసతి ఒక్కటే అన్నిటికి మూలము. అలాంటి సింప్లిఫై చేశారంటే ఆళ్ళు ఎంతో అధ్యయనం చేశారు. అలాగే పత్రి సార్ గూడా ఎన్నో సొసైటీలో ఎన్నో రకాల వాటిని చూసాడన్నారు. ఆయన బుక్కుల్లో చదవడం జరిగింది. 5 సంవత్సరాలు ఆయన కూడా ఎన్నో సంస్థలకు వెళ్ళడం జరిగిందన్నారు. అంటే సత్యం అన్నది బుక్కుల వరకే కొంతమందికి పరిమితమయ్యుంది కొన్ని సంస్థలో. కొంతమంది ఆహ్, సత్యాన్ని ఆచరణలో పెట్టకుండా ఉన్నవాళ్ళున్నారు. సత్యాన్ని ఆచరణలో పెట్టలేదు అంటే అర్థం కాలేదు కాబట్టి పెట్టలేదనే ఈ PSSMM స్టార్ట్ కావడానికి సారు నాంది పలికాడు. అంటే పామరుడు సైతం ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. పామరుడు సైతం ఇది అర్థం అవ్వాలి సత్యం. అంత ఈజీగా మనకు చెప్పాడు పత్రి సారు. సత్యం అంటేనే నిత్యమైంది, శాశ్వతమైంది. యుగాలు మారిన, తరాలు మారిన మార్పు చెందదు. ఈ సృష్టిలో ఏదైనా ఉంది అంటే ఆత్మే సత్యం అని బోధించాడు మనకు పత్రి సార్. అలాంటి సత్యాన్ని ఆయన ఎంతో అధ్యయనం చేశాడు గాబట్టే ఇది సత్యమన్నది అందరికీ అవగతం కావాలి. అవగతమైతేనే అర్థమవుతుంది. అర్థమైతేనే ఆచరించగలుగుతారు. అప్పుడు మనం దేహం అన్నట్టు కాదు, ఆత్మ అన్నట్టుగా జీవించగలుగుతాము. అందుచేత ప్రస్తుతం మనం కూడా ఈ జీవితం ఎందుకు అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం. అందుచేత కొన్ని ప్రశ్నలకు ఏంటో తెలుసుకుందాం అన్నాడు సారు. ఆ ప్రశ్నలేంటో తెలుసుకుందాం. అసలు ఈ జీవితం ఎందుకు అంటే చేసిన కర్మలు అనుభవించడానికి. ఈ జీవితం ఎందుకు అంటే చేసిన కర్మలు అనుభవించడానికి. ఇక్కడ అనుభవిస్తే అసలైన పూర్తి సమాధానం లభించదు. అందుచేత మరికొన్ని ప్రశ్నలు వేసుకుందాం అన్నాడు. కర్మలు ఎందుకు అనుభవించాలి? అంటే అనుభవం పొందడానికి. అనుభవం ఎందుకు పొందాలి అన్నది క్వెషన్. అంటే జీవిత పాఠాలు నేర్చుకోవడానికి. జీవిత పాఠాలు ఎందుకు నేర్చుకోవాలి? ఇంకో క్వెషన్. అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి? అంటే ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగడానికి. ఆత్మపరంగా ఎందుకు ఎదగాలి? జీవిత గమ్యం చేరడానికి, జీవిత లక్ష్యం సాధించడానికి. జీవిత గమ్యం ఏమిటి? జీవిత గమ్యం సత్యలోకం చేరుకోవడం. జీవిత లక్ష్యం ఏమిటి? అంటే జీవిత లక్ష్యం పూర్ణాత్మగా తయారు కావడానికి, బ్రహ్మంగా, పరమాత్మగా విరాజిల్లడానికి. అంటే ఇదన్ని క్వెషన్‌లు మనమేసుకుంటే లాస్ట్‌కి అర్థమైందేంటి? మనము పరమాత్మగా ఎదగడానికి. ఈ క్వెషన్‌లేసుకున్నప్పుడే మనకర్థమవుతుంది. అంతవరకు మనకర్థమవుతుందా ఈ జీవితం ఏమిటి? అంటే చేసిన కర్మలు అనుభవించడానికే. అనుభవిస్తే అక్కడితో సరిపోతుందా అంటే సరిపోదు. మళ్ళీ కర్మలు ఎందుకు అనుభవించాలి అంటే అనుభవించడానికి, అనుభూతి చెందడానికి. అనుభవం వస్తేనే గదా! ఏ పనైనా మనము దాన్ని చెయ్యాలి. ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు అన్నది అర్థమవుతుంది. అంటే మనమంతా సత్యలోకవాసులమైన పూర్ణాత్మ నుండి అంటే బ్రహ్మ నుండి అంటే భగవంతుని నుండే విడిబడిన అంశలము. మనమెవరము అన్న విషయము మనకు సద్గురువుల ద్వారానే తెలుసుకున్నాము. మనము పరమాత్మ నుంచి విడిబడ్డ అంశాత్మలము. అంటే ఎవరము? ఒక పరమాత్మ నుంచి విడివడ్డ అంశాత్మలం. మనం కూడా మనకు పరమాత్మ స్థాయికి వెళ్ళాలి అంటే ఆయన మనకు భూమి మీదకి పంపించేటప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించి భూమి మీదకి పంపిస్తాడు. నీవు నా అంతటి వాడిగా ఎదిగి భూమి మీద ఎన్నో పాఠాలు, అనుభవాలు నేర్చుకొని నా అంతగా ఎదగాలి అంటే మనం సత్యలోకంలో మళ్ళీ మనం
మన గమ్యం ఏంటి? మన సత్యలోకం చేరుకోవడానికి చేసే ప్రయత్నమే భూమి మీదకి వచ్చాము. ఇక్కడ ఎన్నో పాఠాలు ఇది. భూమి అన్నది పాఠశాల. ఇక్కడ మనం ఎన్నో నేర్చుకోవడానికి వచ్చిన నిత్య విద్యార్థులమే. అలా తల్లి గర్భంలో తయారయ్యే దేహంలో ప్రవేశించిన మనం, మన నవమాసాలు పూర్తి అయిన తర్వాత జన్మిస్తాం. మొట్టమొదటిసారిగా అలా జన్మించిన జీవితంలో ప్రవేశించిన మనకి కర్మచక్రం ప్రారంభమవుతుంది. మనకెప్పుడు కర్మచక్రం ప్రారంభమవుతుందంటే, మొట్టమొదటిగా మానవ జన్మలో తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే మనకు కర్మచక్రం ప్రారంభమవుతుందంటారు. జంతు జన్మలు, వృక్ష జన్మలో కర్మచక్రం మనకు ఉండదు అంటాడు సారు. ఇంకా కొన్ని వాటికి కూడా ఈ జలచరాలకు ఎన్‌లైట్‌మెంట్ అవి జలచరాలతోనే ఎన్‌లైట్‌మెంట్ పొందుతాయని కూడా చెప్పడం జరిగింది సారు. కానీ మానవులు మాత్రం మనకు కర్మచక్రం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, మొట్టమొదటి మానవ జన్మ ఎత్తినప్పుడే మనకు కర్మచక్రం ప్రారంభమవుతుంది. అంటే మన కర్మలకు లెక్కింపు ఒక ఖాతా ఉంటుంది. ఆ ఖాతాలో మనం చేసిన పుణ్యము ఉంటుంది, పాపము ఉంటుంది. అన్నీ ఒకటి ఒకటి పెరుక్కుంటూ పోయి అలా పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం. మళ్ళీ చనిపోయేటప్పుడు కొత్త శరీరం తీసుకునేటప్పుడు మన ఖాతాలో ఇప్పుడు 100 కర్మలు ఉన్నాయనుకో, ఆ కర్మల నుంచే ఒక 10 తీసుకొనొస్తాము. అవి కష్టాలు, బాధలు, ఇబ్బందులుగా తీసుకొని వస్తాం. అవేమైంది ఆ కర్మలన్నీ? దాన్ని సంచిత కర్మ నుంచి తెచ్చుకున్నాము. ఆ సంచిత కర్మలన్నీ ఎప్పుడు ఖాళీ అవుతాయంటే, సంపూర్ణ జ్ఞానం పొందినప్పుడే ఆ సంచిత కర్మలు ఖాళీ అవుతూ ఉంటాయి. మనం ఎట్లా స కర్మలు చేయకుండా ఉంటామా అంటే ఉండం. ప్రతీదీ లేషినా కానీ ఉదయం లేషినా కానించి పడుకునే వరకు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. కర్మ అంటే పని. మనం ఏ పని చేసినా అది కర్మ కిందకే వస్తుంది. చూసినా, మాట్లాడినా, కూర్చున్నా, పడుకున్నా ఏది చేసినా అది కర్మ. అలా సంచితంగా ఉన్న కర్మలు ఎవరైనా సరే అనుభవించవలసిందే. అందుచేత ఆ కర్మలు అనుభవించడానికి అందులో నుంచి కొన్ని కర్మలు తీసుకొని వీటినే ప్రారబ్ధ కర్మలంటారు. మరల జన్మ అంటే జీవితం తీసుకునేటప్పుడు అలా జీవితం తీసుకునే ఆ ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ ఉంటారు. అలా అనుభవిస్తూ మరల కొత్త కర్మలు చేస్తూ ఉంటారు. ఈ కర్మలన్నీ కూడా మళ్ళీ అనుభవించవలసిందే. అనుభవించవలసినవి మిగిలినవి చనిపోయిన తర్వాత పాత సంచిలోనే కలుస్తాయి. ఈ మొత్తం నుంచి కొన్ని ప్రారబ్ధంతో మరల కొత్త జన్మలు తీసుకుంటాం. అలా కొత్త జన్మలు ప్రారంభంలో కొనసాగుతూ ఉంటుంది. అలా ఎంతవరకు జీవితం కొనసాగుతుంది అంటే, మన ఖాతాలో కర్మలు ఉన్నంత వరకు ఈ జీవితం కొనసాగుతూ ఉంది. కారణం చేసిన కర్మలు అనుభవించాలి కదా! అంటే మనం సంచిత కర్మలన్నీ ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు ఎలా ఖాళీ అయితే జన్మ తీసుకున్నామంటే, ఇంకా కొత్త కర్మలు చేస్తూనే ఉన్నాము. అవన్నీ కూడా మళ్ళీ తి క్యారీ అవుతూనే ఉంటాయి. మనతో పాటే క్యారీ అవుతాయి. మనం చేసిన కర్మలన్నీ కూడా మళ్ళీ మనం అనుభవిస్తామని మన ఖాతాలో ఒక 1000 ఉన్నాయి కర్మలు. మనం అందులో నుంచి 100 తెచ్చుకుంటాము. ఈ 100 కంప్లీట్ చేసేలోపు మళ్ళీ ఇంకో 100 యాడ్ చేసుకొని పోతాము. ఇక్కడికొచ్చిందే భూమి మీద మనం ఎన్నో కర్మలు చేస్తున్నాము. వాటిని తగ్గించుకుంటున్నాము అంటే తగ్గించుకోవట్లేదు. ఇంకా పెంచుకుంటున్నాం. కర్మ మూటను దించుకోవాలనొచ్చి కర్మ మూటను పెంచుకొని వెళ్తున్నాం ఇక్కడి నుంచి. ధ్యాన జీవితంలోకి రాకముందు ఎక్కువ కర్మలు చేస్తూ ఉంటాము. ధ్యానంలోకొచ్చినాంక కర్మలు చెయ్యడానికి ఏ కర్మలు చెయ్యాలి అన్నది ఆలోచిస్తూ ఉంటాము. ఏ కర్మలు చేస్తే మనం కూడా తీసుకపోయేటివి అన్నది ఆలోచిస్తూ చేస్తూ ఉంటాం. ఏది జేయాలన్నా ఇది నాకు ఉపయోగం అంటే నా ఆత్మకు లాభమా? లేదా? అన్నది కొంచెం విచారణ చేయాలి అంటారు. ఎప్పుడైనా మనం విచారణ చేస్తేనే మనకర్థమవుతుంది అని చెప్తూ ఉంటారు గురువు వాళ్ళు. అందుకే జీవితం దేనికి అంటే చేసిన కర్మలు అనుభవించడానికని చెప్పుకున్నాం. మనకు మరొక సందేశం కూడా వస్తుంది సందేహము. అసలు చేసిన కర్మలు ఎందుకు అనుభవించాలి అంటే, అనుభవిస్తూ అనుభవం పొందడానికని చెప్పుకున్నాం. అనుభవం పొందితే మళ్ళీ మళ్ళీ చేస్తామా అంటే చెయ్యము. అది. మళ్ళీ ఇప్పుడు ఈ భూమి మీదకొచ్చినాం. జీవహింస పాపం అన్నాము. అది తెలుసుకున్నాము. తెలిసినంక జీవహింస చేయడానికి మనం ఇష్టపడతామా? అంటే అక్కడ మనకు కొన్ని కర్మలు చేయడానికి ఆలోచిస్తున్నామిప్పుడు. జీవహింస పత్రిసారు జీవహింస మహాపాపం అని చెప్పాడు. ఆ కర్మను ఎంతో మంది లక్షల మంది దాన్ని ఆచరిస్తున్నారు కదా! అంటే ఎక్కడో అక్కడ కొంచెం మార్పైన మనలో వచ్చింది కదా! ఆత్మ అన్నది పురోగమనమే ఉంటుంది ఆత్మకు. కానీ ఎప్పుడు తిరోగమనం ఉండదు. మనం ఎంతో కొంత నేర్చుకొని ఉంటాము. భూమి మీదకి వచ్చిందే ఎంతో కొంత నేర్చుకుంటున్నాము. కొన్ని కొన్ని జన్మలు ఇంకెక్కువ జ ఎక్కువ నేర్చుకుంటే జన్మలు తగ్గిపోతాయంటారు. కర్మదగ్ధం అవుతుంది అంటారు. కర్మదగ్ధమవుతే జన్మ ఉండదు. వీటి గురించి కొంచెంగా తెలుసుకున్నాం. ఇంకా 84,00,000 జీవరాశుల్లో కూడా జీవరాశులు అన్నీ భగవంతుడి నుంచే ఉద్భవించినాయి కాబట్టి అన్నీ భగవంతుని రూపాలే.
అందుచేత అందరూ ఒకటే అన్న సత్యం ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ, తక్కువ అంటూ ఎవరు లేరు. అంతా సమానమే. ఈ విషయమే ఈశా ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది. అంటే ఇప్పుడు మనము ధ్యాన మార్గంలోకి రాకముందు మీ కులం వేరు, మా కులం వేరు. అన్నీ మనం వేరు వేరు చూసాము. ధ్యాన మార్గంలోకి రాకముందు మేమే గొప్పవాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు. కులం పరంగా గాని, ఏదైనా సరే అన్నీ వేరు వేరుగానే ద్వంద్వంగానే చూసాం. కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకొచ్చినాక ఇక్కడ వేరు అన్నది ఏమీ లేదు. అంతా ఒకటే. ఎవరు ఎక్కువ కులం గాదు, ఒకరు తక్కువ కులం గాదు. అంతా ఆత్మ చైతన్యమే అన్న అవగాహనకొచ్చింది. కోడి, మేక, చేప, వృక్షాలు ఇవన్నీ కూడా అన్నీ ఆత్మ చైతన్యంతోనే ఉన్నాయి. 84,00,000 జీవరాశిలో ఉన్నది ఆత్మ చైతన్యంగా ఆ పరమాత్మే అని తెలుసుకున్నాం. ఆ భగవంతుడే ఉన్నాడు. ప్రతీదీ కూడా ఆయన చైతన్యంతోనే ఉంది అన్న అవగాహన వచ్చింది అంటే, మనం ఎంతో కొంత నేర్చుకున్నాం గదా! అంటే గురువుల ద్వారా నేర్చుకున్నాము. అందులో ఇంకా ఎన్నో ఉపనిషత్తులు వీటి ద్వారా కూడా ఎంతో కొంత హ్మ్, పెద్దవాళ్ళు, గురువులు, యోగులు చెప్పడం వల్ల తెలుసుకుంటున్నాము. సమస్త సృష్టిలో ఏ చరాచర ప్రపంచం ఉందో అదంతా భగవంతుని చేత వ్యాప్తి అంటే అంతా భగవంతుడే, అంతా భగవానుడిదే. కాబట్టి అంతా ఈశ్వరమయమే. ఈ ప్రపంచాన్ని త్యాగభావంతో అనుభవించు. ఎవరిని ధనాన్ని ఆశించకు, ఎవరి ధనాన్ని ఆశించకు, ఎవరిని హింసించకు అన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ విషయాల్లో కూడా భగవద్గీతలో కూడా చెప్పబడింది. అంటే 10వ అధ్యాయం 42వ శ్లోకంలో అర్జునా విస్తారమైన ఈ జ్ఞానము చే నీకేమి ప్రయోజనం? అంటే ఈ జగత్తునంతా నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవాల. అన్నీ తానే అని చెప్పడం. ఇంకా నేనే అవక్త రూపంతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాను. సమస్త ప్రాణికోటి నాయందే ఉన్నాయి. ఇలా ఎన్నో మనకు భగవద్గీత అంటే ధ్యాన మార్గంలోకి రానప్పుడు అదెట్లా అంటే, అది మన ఇంట్లో ఉంటే 2 పూలు పెడితే పుణ్యం అన్నట్టే పెద్దలు చెప్పారు. చదవడం గాదు దాన్ని. అది ఇంట్లో మనకు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇంట్లో ఉంటే పూలు పెట్టి దండం పెట్టుకుంటే చాలు. అది మళ్ళీ ఇంకా ఎప్పుడు ఎక్కువ భగవద్గీత వినేది అంటే, చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే చనిపోయిన వాళ్ళ కోసం కాదది. మనకు బతికున్నోళ్ళకి అది ఆచరించవలసిన గ్రంథం అన్నది నాకైతే ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అది మన జీవన గీత అని అర్థమైంది. భగవద్గీత మన జీవన గీత. అంటే మనల్ని ఆ భగవద్గీత ఒక్కటి అర్థం చేసుకుంటే మన జీవితాన్ని మార్చేసుకుంటాం. మార్పు చాలా చాలా వస్తూ ఉంటది అన్నది అర్థమైంది. అందులో అన్నిటికి సమాధానాలున్నాయి. నువ్వేమి తినాలి? ఏమి తినకూడదు? ఎలా ఉండాలి? ఎలాంటి జీవితం గడపాలి? ఒక్క విషయం కాదు 700 శ్లోకాల్లో అన్నిటి గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా వివరించాడు అంటే, భగవద్గీత ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అప్పుడేదో పవిత్ర గ్రంథం ఇంట్లో ఉంటే ఒక 2 పూలు పెట్టినా పుణ్యమొస్తుంది దానికి అన్నదే తెలుసు. అలానే చెప్పడం జరిగింది. అంటే మా తల్లిదండ్రులు అలా చెప్పడం జరగడం, అదుంటే మన ఇంట్లో కంపల్సరీ భగవద్గీత అన్నది ఉండాలి అన్నారు కానీ, అది మన జీవన గీత, మనం ఆచరించవలసిన గీత అన్నదైతే ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత నాకర్థమవుతుంది. ఇంకా ఇంకా వినాలి అన్న ఆసక్తి కలుగుతుంది భగవద్గీత మీద. అందుకే ముందు అంతా భగవంతుని స్వరూపాలే. అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. కారణం ఈ సృష్టి 84,00,000 రకాల జీవులు, జీవరాశులు ఉన్నాయని చెబుతున్నారంటే, అందులో వృక్ష జాతి, క్రిమికీటక జాతి, పక్షి జాతి, మానవ జాతి ఎన్నిటినో మనం చూస్తున్నాం. అన్ని వివిధ రూపాల్లో, వివిధ ఆకారాల్లో మనకు కనిపిస్తున్నాయి. అలా కనిపించడం వల్లనే కోడి వేరంటున్నాం, మేక వేరన్నాం, చేప వేరన్నాం, మనం వేరన్నాం, వృక్షాలు వేరనుకున్నాం ధ్యాన మార్గంలోకి రాకముందు. అదే ధ్యానంలోకొచ్చిన తర్వాత అన్నీ ఒకటే. అవన్నీ జన్మలు మనం కూడా ఎత్తి ఉన్న వాళ్ళమే. క్రిమికీటకాలు, వృక్షజాతి, రాళ్ళు, రప్పలు ఇవన్నీ ఫస్ట్ నుంచి మనం జన్మ తీసుకున్నది ఖనిజాలుగా, వృక్షాలుగా, తర్వాత క్రిమికీటకాలుగా, తర్వాత జంతు జన్మలుగా, తర్వాత మానవ జన్మగా అనే అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన ఆత్మ ఉంది జ్ఞానం అన్న విషయం అయితే ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత అర్థమవుతుంది. ప్రతిరోజు ఏదో కొత్తది తెలుసుకుంటున్నాము. ఇంత అద్భుతం ఉందా? జ్ఞానం అంటే మహాసముద్రం అన్నారు. ఇంత అద్భుతమైన జ్ఞానం మనం తెలుసుకునే అవకాశం కొద్ది మందికే ఉందిప్పుడు. అందరూ ధ్యానం చేస్తున్నారు. అందరూ జ్ఞానం వింటున్నారంటే వినట్లేదు. ధ్యానం చేస్తున్నారు, వదిలిపెట్టడం జరుగుతుంది. ఇలా కొన్ని జూమ్‌ల ద్వారా మనం వినగలుగుతున్నాం. ఈ జూమ్ ద్వారా ఏమవుతుంది అంటే, ఇది వినడం వల్ల ఇలా ఇంకా ఏ మాస్టరొచ్చి ఏం కొత్త విషయం చెప్తారో అన్న ఆసక్తి మనలో పెరుగుతుంది.
ప్రతిరోజు ఏం కొత్తదనం ఉంటుందో, ఏం జ్ఞానము, మనం ఇంకా ఏం తెలుసుకోవాల్సింది ఉందో, మనం ఇంకా మనలో ఏమన్నా మార్పు ఉందా, మనం ఇంకా ఆచరించవలసినవి ఉన్నాయా? ఇలా వీటి కోసమని ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తున్నాము. ఇప్పుడు మనం ధ్యాన మార్గంలోకొచ్చినాకనే ఈ జూమ్ ద్వారా ఏమవుతుంది? సజ్జన సాంగత్యం జరుగుతుంది. ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే విషయాలను మనం చర్చించుకుంటున్నాం ఇక్కడ. అంటే ఎంతో కొంత సమయం మన ఆత్మ కోసం కేటాయిస్తున్నాము. ఇప్పుడు ఒక గంట కూర్చున్నాము అంటే, అందులో మనం మన ఆత్మ కోసము సమయం కేటాయించుకున్నాం. లేదంటే ఇంతకుముందయితే మన సమయాన్ని టీవీలు చూడ్డానికి, ఫోను చూడ్డానికో, సీరియల్‌లు చూడ్డానికో అలా వినియోగించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ జూమ్ 11 అయిందంటే మనం ఈ జూమ్‌లో టైం అయింది. జూమ్‌కి టైం అయింది అంటే ఇది మనకు ఆత్మ ఎదుగుదల కోసము అన్నది అవగాహన వచ్చింది కాబట్టే అందరం టైంకి జాయిన్ అవుతున్నాం. ఎవ్వరు ఏది చెప్పినా వినడానికి సిద్ధపడుతున్నాము అంటే, మనలో అంతర్మథనం మొదలయ్యింది. అంటే ఇదే నా జీవితం, ఇంతకుముందు అనుకున్నాంగా ఇదేనా పిల్లల్ని కనడం ఏంటి, పెంచడం, పెద్ద చేయడం, మళ్ళీ ఇది వాళ్ళకి పిల్లలు పుట్టడం అనుకున్నాం గాబట్టే, ఇది మనం తెలుసుకోవాల్సింది ఆత్మకి మనకు ఏం కావాలి, జ్ఞానం కావాలి గాబట్టి, మనం ప్రతిరోజు ఈ జూమ్‌లో జాయిన్ అవుతున్నాము. ఫరెవర్ జూమ్ కానీ, పీఎంసీ కానీ ఏదైనా సరే, మనమంతా పత్రి సారొచ్చిన తర్వాతనే ఇలా ఒక తాటి మీదకి రాగలుగుతున్నాము అంటే, సార్ అంత కృషి చేశాడు. మనకా సాధనా మార్గం ద్వారా ఒక తాటికొచ్చేటట్టు చేస్తున్నాడు. ఎవ్వరు వేరు కాదు. వృక్షాలు, జంతువులు అన్నీ సమానమే. వాటికి మనలాగా బతికే స్వేచ్ఛ ఉంది. అదెప్పుడొస్తుందంటే అనుభవం వస్తేనే గదా మనకి తెలుస్తుంది. అనుభవమే అసలైన జ్ఞానం అన్నాడు. దీనికి ఉదాహరణగా చెబుదాము. ఒక పిల్లోడు మంటను పట్టుకోవద్దు అని తల్లి ఎంత బెదిరించినా సరే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు తల్లి కోపమొచ్చి ఒకటి కొడతది. అప్పుడు వాడు పోడు. మళ్ళీ తర్వాత తల్లి ఏదైనా ఏమనపాటుగా ఉందనుకోండి, వాడు పోయి ముట్టుకుంటాడు. ఎందుకంటే వాడు చిన్నప్పుడు వాడు పట్టుకుంటేనే వానికి అనుభవం అన్నట్టు. పట్టుకొని స్పృశిస్తేనే అనుభవం కాబట్టి, ఆ అనుభవం వచ్చే వరకు వాడు అలానే చేస్తాడు. ఒక్కసారి చెయ్యి కాలిందనుకోండి, మళ్ళీ నిప్పు దగ్గరికి వెళ్తాడా అంటే వెళ్ళడు. అప్పుడు తల్లి ఏమనపాటుగున్నా లేకున్నా ఎందుకంటే వాడు అప్పుడు కాలింది, ఏడ్చాడు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ అది చూసినప్పుడు పోతాడా అక్కడ దగ్గరికి పోవడు. ఒక చాకు కనిపించినా సరే ఫస్ట్ టైమ్ దాన్ని ముట్టుకోవాలనుకుంటాడు, ముట్టుకుంటాడు. అది ఏదైనా తెగిందనుకో, మళ్ళా ఆ ఐటెమ్ కనిపిస్తే దాని దగ్గరికి పోడు. ఎందుకంటే వానికి అనుభవం వచ్చింది. అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం అని పత్రి సార్ చెప్తున్నాడుగా. వాడు మళ్ళీ మళ్ళీ వెళ్ళమన్నా వెళ్ళడు. అది కనిపించిన దాన్ని చూడనట్టే వెళ్తాడు. అప్పుడు మనము ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు స్వానుభవం పొందాడు. స్వానుభవం పొందితేనే అసలైన జ్ఞానం అంటున్నాడు. అలా ఆనందం కోసం, తన సుఖం కోసం ఇతరుల సుఖాలకును, ఇతరుల జీవులను హింస చేస్తున్నారు. అనేక రకాలుగా బాధిస్తున్నారు. ఇతరులను మోసగిస్తున్నారు, అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు. ఇవన్నీ అపహరిస్తూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారి రీతిలో వారు ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తించినారు అల్పమైన భావన, హీనమైన భావనలు ఉన్నాయి అంటే అవి ధ్యానంకి ముందు ఉండొచ్చేమో కానీ ధ్యానం తర్వాత ఇలాంటి హీన భావనలు లేకుండా మనలో ఎంతో కొంత మార్పొస్తుందనైతే మనకు మనం జెప్పుకుంటాము. మొత్తం 100% రాకపోయినా ఎంతో కొంత మార్పొస్తుంది. అంటే తెలుసుకుంటున్నాము. ఏది హీనభావం లేదు. ఎవరిని జడ్జ్ చేయవలసింది లేదు. ఎవరిని హింస చేయవలసింది లేదు. అంతా ఒకటే. ఇంకా కొంతమంది మూర్ఖంగా వాదిస్తుంటారు. మాంసం మానేయండి, తినకూడదు, అది పాపం, అది శవాహారము అంటే, ఆహా! భలే చెప్పావులే అంటూ ఉంటారు. నువ్వు ఏదో పచ్చి కూరగాయలు తిన్నావు. నీకేం తెలుసు దాని రుచి, పులావు రుచి నీకేం తెలుసు అంటారు. పండగ పూట గూడా పప్పన్నమేనా అని అంటూ ఉంటారు. ఇంకా హేళనగా మాట్లాడుతుంటూ ఉంటారు. ఎందుకంటే సత్యం అన్నది వారికి అవగాహన కాదు. అవి తినకపోతే ఇంకా పెరిగిపోవా అంటూ ఉంటారు. అలాగే తోటకూరలో ప్రాణం లేదా అంటారు. పాలకూరలో ప్రాణం లేదా అంటారు. ప్రాణం ఉంటుంది. ఎందుకుండదు? అది మానవుల ఆహారం శాకాహారం. రాక్షసుల ఆహారం రక్త మాంసాలను ఇష్టపడడం. దేవతల ఆహారం శ్వాసాహారం. ఇది మనం దైవంగా ఎదగడానికే గదా! ఇవి మనలో మార్పు తెచ్చుకోవాలి అంటే, దైవంగా ఎదగాలంటే మనలో ఉన్న గుణాలు మార్చుకోవాలి ముందు. మనలో ఉన్న హింస గుణాన్ని మార్చుకోవాలి. ఎలా రాక్షసులయ్యారు? అంటే మనం చేసే పనులు, మన చేష్టల వల్లనే మనల్ని రాక్షసులన్నారు. ఏదో సినిమాలో చూపించినట్టు రాక్షసులంటే కోరలు ఉండి, వాళ్ళు వికృత రూపాలతో ఉండడం కాదు. వాళ్ళెప్పుడూ చాకులు పట్టుకొని అందరిని చంపడం, చెయ్యడం కాదు. మనలో ఉన్న గుణాలే ఆ రాక్షస గుణాలు అని చెప్తున్నాడు గురువుగారు. అంటే ఎవరైతే రక్త మాంసాన్ని ఇష్టపడతాడో వాడు రాక్షసుడు. రాక్షసునితో సమానం అంటున్నాడు. మనం రాక్షసులమా? అంటే కాదు. మనమెవరం పరమాత్మనమని తెలుసుకుంటున్నాము. పరమాత్మనమని తెలుసుకున్నప్పుడు మనలో ఆ గుణాలు మార్చుకోవాలంటే ఎంతో కొంత మార్పు రావాలంటే జీవహింస మానాలి. ఇప్పుడు పాలకూర గాని, తోటకూర గాని ఏ కూరైనా సరే మనము
దాన్ని కట్ జేస్తాము. మళ్ళీ వారం రోజులకో, 10 రోజులకో చిగురిస్తుంది. ఒక జంతు తల తీస్తాము. అది మళ్ళీ వస్తదా? రాదు కదా! అక్కడ జీవముంది, ఇక్కడ జీవముంది గదా! పాలకూరలో జీవముంది. అది మళ్ళీ వస్తుంది కట్ జేస్తే. మళ్ళీ మేక తల తీస్తే మేక తల ఎందుకు రావట్లేదు? అది మనం అర్థం చేసుకునే విధానంలోనే ఉంది. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో, అట్లా సార్ చెప్పిన మాటకి లక్షల మంది మారిపోయి శాకాహారులుగా అయిన వాళ్ళున్నారు అంటే, అది పెద్దలు చెప్పారు. ఊరికనే కాదు. దాంట్లో ఏదో సత్యం ఉంది కాబట్టి చెప్పారు అన్న అవగాహన ఉంది. అర్థం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళంతట వాళ్ళు అనుభవం అర్థమైంది కాబట్టి, వారి సొంత అనుభవం గాబట్టే చెప్పగలుగుతారు. మానేయగలిగిన వాళ్ళున్నారు. అంటే ఎంతో మందిని లక్షలాధికారిని ఎంతో మంది శాకాహారులుగా అయ్యారు అంటే, సార్ చెప్పిన ఒక్క మాట జీవహింస మహాపాపం అని చెప్పాడు. సార్ ఏమంటాడు? "నువ్వు ధ్యానం చేసినా, ధ్యానం చేయకపోయినా పర్లేదు. జీవహింస మాత్రం చేయకండి" అని జెప్తాడు. ఎందుకంటే ధ్యానము ఇప్పుడు గాదు ఇంక 100 జన్మల తర్వాతైనా నువ్వు ధ్యానం చేయాల్సిందే. కాబట్టి జీవహింస చెయ్యకండి అని జెప్తాడు. మనం ఎలాంటి రూల్స్ పెట్టలేదు సార్. ఒక జీవహింస చేయకండి. అలాంటి సింపుల్ 5 మెథడ్‌నిచ్చాడు. మనకు సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని ఈజీ మెథడ్‌లో ఇచ్చాడు గురువుగారంటే, నిజంగా మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము. పత్రి సార్ లాంటి గురువుని పొందాము ఈ జన్మలో. చాలా చాలా అదృష్టం అని ఆ విషయంలో అయితే మనం చెప్పుకోవచ్చు. గర్వంగా కూడా ఉండొచ్చు. ఆహ్, ఈ సృష్టి ప్రతి ఒక్క జీవికి ఆనందంగా జీవించే హక్కు ఉంది. ఇతర జీవుల ఆనందాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు. అందుకే పత్రి సార్ అంత జీవహింస మీద ఎక్కువ పోరాటం చేశాడు గాబట్టే, ఇప్పుడు ఇన్ని లక్షల మంది PSSMలో అందరూ ఆచరించనీకే ప్రయత్నం జేస్తున్నారు. ప్రతీదీ మొట్టమొదటగా జీవహింసను మాన్తాడు. ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అప్పుడే ఒక జీవిని చంపొద్దు అన్న ఆ సత్యాన్ని తెలుసుకుంటాడు. ఆ సత్యంలో జీవిస్తాడు. ఆచరణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. PSSM అంటేనే మొత్తం ఆచరణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆచరించిన వాళ్ళే ఆచార్యుడు అంటాడు. గొప్పగా ఎదుగుతున్నాము అని కూడా చెప్తాడు. ఒక PSSMM మాస్టరే, పిరమిడ్ మాస్టరే అందరిని ఉద్ధరించనికి వచ్చిన మాస్టర్స్ అని పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఎలాగా అంటే దీనికి కూడా మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకోసం రికార్డింగ్ ప్రతిరోజు జరుగుతూ ఉంది అంటే, ఇది రాబోయే తరంలో మార్పు తేవడానికే కదా! ఇలాంటి గురువులు ఉంటారు, ఉండరు. ఇప్పుడు ఎంతోమంది పత్రి సార్‌ని చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2, 3 సంవత్సరాల నుంచైనా పత్రి సార్‌ని చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో! మేము పత్రి సార్‌ని చూడలేదే అన్నారు. కానీ ఆయన ఇచ్చిన జ్ఞానంలో ఆయన ఉన్నాడు అన్న అనుక్షణం మనకు అర్థమవుతుంది. అదే రాబోయే తరంలో గూడా ఆహా! పత్రి సార్ లాంటి వాళ్ళు వచ్చారు. ఎన్నో అద్భుతమైనయి చేశారు. జీవహింస చేయకూడదు అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ చెప్తూ ఉంటే ఇవన్నీ రికార్డింగు ఎవరికో ఉపయోగపడుతుంది గాబట్టి యూనివర్స్ మన చేత ఇలాంటి వర్క్ చేయించడం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. అందుకే ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. అన్ని జీవులు ఆనందంగా బతకడానికే ఉంది అని తెలుసుకోవాలి. లేకపోతే తప్పు చెయ్యడం మానరు. ఇలా బలహీనులు దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు? ఎందుకిలా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు అంటే అలా బాధపడి వారి బాధ ఎలా ఉంటుందో వీరికి తెలియదు కనుక. అటువంటి బాధ తాను అనుభవిస్తే కానీ తెలియదు. చూడండి మనం చిన్న ఏలు కోసుకుంటేనే మనకెంత నొప్పి, బాధ ఉంటది. ఒక జంతు తలని తీసినప్పుడు ఆ బాధ మనకెందుకు అనిపియలేదు? జీవహింస చేసినప్పుడు. మాదంటే స్వతహాగా శాకాహార కుటుంబం గాబట్టి నాకలాంటి అనుభవం ఏమీ లేదు. ఎంతోమంది తిన్నవాళ్ళున్నారు. అది కొట్టుకొని విలవిలలాడుతూ ఉంటే దాన్ని చంపి ఒక రాక్షస ఆనందమే అనాలి. ఎందుకు అంటే అది గిలగిల కొట్టుకుంటుంటే దాన్ని చంపి, కాల్చి, పీకి, చేసి ఎలా తిన్నారు అన్నది ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తే అర్థమవుతుంది. అవునా! మేమిలాంటి హింస చేసిన వాళ్ళమా? ఇంత ఘోరంగా చేశామా? అది మనలాంటి ప్రాణియే కదా! చూడు మన చిన్న వేలు కోసుకుంటేనే ఎంత బాధపడతాం. దాని తల తీస్తే అది కూడా అంతే బాధపడతది. గిలగిల కొట్టుకుంటది. అది చనిపోతున్నప్పుడు అది ఎంత బాధని అనుభవిస్తుంది. ప్రతి జీవికి ప్రాణం అంటే ఏదైనా ముఖ్యమే గదా! అలా ఎలాగంటే దీనికి గూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. వశిష్ఠుల వారు రథం మీద వెళ్తూ ఉంటే ఒక చిన్న కీటకం కంగారు పడి దాని కింద పడి చనిపోతానేమో అని భయపడి పక్కకు జరుగుతూ ఉంటే వశిష్ఠుల వారు దానికి మాటనిచ్చాడంట. "ఆగు కీటకమా! ఇంత చిన్న కీటకమే నీకే ప్రాణం భయముందా?" అంటే, "ఏమిటి గురువర్య మీరు మమ్మల్ని ఇలా అంటున్నారు. మా చిన్న కీటకమే కావచ్చు. మాకు సంసారము ఉంది. మాకు పిల్లలు ఉన్నాయి. మా సుఖాలు మాకున్నాయి కదా! అలాగే ప్రాణభీతి ఎవరైనా చనిపోతుర్రంటే భయం ఎవరికి ఉండదు? మేమంత చిన్న కీటకమని అంత చిన్న చూపు చూడడం ఎందుకు? మాకు కూడా ప్రాణం ఉంది కదా! మాలో కూడా ఆత్మ ఉంది కదా!"
అంటే అంత చిన్న కీటకమే నీకు ప్రాణభయం ఉంది అంటే, ఇంత చిన్నదానికి గూడా నీకు ప్రాణభయం ఉందంటే, ఏ జీవి అయినా అంతే. చీమకెంత ప్రాణభయం ఉంటుందో, మనకు అంతే ప్రాణభయం ఉంది. అది చిన్నది చూడడానికి ఆకారంలో చిన్నది కానీ, ఆత్మ ఉంది. దాంట్లో ఆత్మ ఉంది గాబట్టి అది తిరగగలుగుతుంది. అప్పుడు మనకెప్పుడు అర్థమవుతుంది ఇదంతా? ఒక జీవ హింస చెయ్యకూడదు అన్న అనుభవం వస్తేనే అప్పుడు ప్రతిదీ నాలాంటిదే. అది కూడా నాలా స్వేచ్ఛగా తిరగాల్సిందే. దాన్ని జీవహింస చెయ్యము. అప్పుడు మానేయడం జరుగుతుంది. అంటే అనుభవంలోకొస్తేనే అనుభవం దేనికి అంటే అనుభవ పాఠాలు నేర్చుకోవడానికి. పాఠమొస్తే మళ్ళీ మళ్ళీ చేస్తాడా? ఇందాక చిన్న పిల్లోని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వానికి ఆ అనుభవం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ మంట దగ్గరికి పొమ్మన్నా పోడు, చాకు దగ్గరికి పొమ్మన్నా పోడు. ఎందుకంటే మళ్ళీ కాలుతది, కోసుకుంటది. మళ్ళీ నేనే బాధపడాలి అని అది ఎవరైనా ఎవరికి వాళ్ళు స్వానుభవమే అసలైన జ్ఞానం అని చెప్తూ ఉంటాడు సార్. అంటే ఏదైనా ఇతరులు చెప్పియరు నమ్మడం కాదు. మనకు మనం ఆధ్యాత్మిక స్పిరిచ్యువల్ సైంటిస్ట్ కావాలి అన్నాడు. అంటే మనకు మనమే పరిశోధన చేయాలి. ఎప్పుడు మనలోకి మన ప్రయాణం చేసినప్పుడే ఆ పరిశోధన చేయగలుగుతాము. మన అంతర్మథనం మొదలైతేనే గదా! ఇప్పుడు ఈ క్వెషన్‌లు ఈ జీవితం ఎందుకు? కర్మ అనుభవించడానికేనా? అనుభవిస్తే ఏంది అంటే, ఇవన్నీ మనలోకి మనం విచారణ చేసినప్పుడే, మన అంతరంగ ప్రయాణం చేసినప్పుడే వీటన్నిటికి సమాధానాలు మన దగ్గరే దొరుకుతాయి. బయటెక్కడ వెతకవలసిన అవసరం లేదు. అన్ని సమాధానాలు, అన్ని అనుభవం మనకే కలుగుతుంది. అంటే స్వానుభవం ఎవ్వరికి వాళ్ళే వారి జీవితంలో కలుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఉదాహరణకి ఇంకోటి కక్షతో ఒక కాలు తీశాడనుకుందాం ఇప్పుడు. మరు జన్మలో వానికి ఏ విధంగానో యాక్సిడెంట్ ద్వారానో కానీ, రోగం బాధ ద్వారా కాలన్నది తీసేయడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం ఉంది అన్న విషయం కూడా నాకైతే ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతే తెలిసింది. ఎందుకు అంటే కర్మ సిద్ధాంతం మనం ఏదిస్తే అదే వస్తుంది. ఏ విత్తనం నాటుతామో ఆ ఫలాలే మనం పొందుతాము. మనం సృష్టికి ఏదైతే ఇస్తున్నామో అదే మనం పొందుతాము అన్న అవగాహనొచ్చింది. ఏదైనా సరే, మనము చూడండి మనకు ధ్యానంలోకి రానప్పుడు ఎవరికన్నా పెట్టాలి అన్నప్పుడు, మనం పనికిరానిది మనకి తినంది పనికిరానిది వాళ్ళకి పెట్టేవాళ్ళము అంటే, మనం ఒక్క నిమిషం ఆలోచించాలి. మనకు పనికిరానిది ఇతరులకు ఎలా పనికి వస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా పెట్టేవాళ్ళము అంటే, అంత అజ్ఞాని జీవితమే అని చెప్పవచ్చు. మనం ఏదైతే మనకు ఉపయోగపడుతుందో, అది ఇతరులకు ఉపయోగపడేదే ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారు ఇంట్లో పని మనుషులు ఉంటారు. పని మనుషులుంటే వాళ్ళకెలాంటివి ఇస్తారంటే, వండి ఫ్రెష్‌గా గాకుండా నిన్నటివి, ఫ్రిడ్జ్‌లో పెట్టినవి, వారికి పనికిరానివి ఇస్తూ ఉంటారు. అంటే బట్టలు కానీ, చినిగిపోయినవి, మేము ఎయ్యట్లేనివి, పనికిరానివి ఇస్తాము. అంటే అక్కడ మనం వాళ్ళలో ఆత్మని చూడలేకపోతున్నాము అంటే, ధ్యాన జీవితంలో అది ప్రాపంచికంగా అదంతా ఒక సహజంగా జరిగిపోతూ ఉంటది. అజ్ఞానంతోనే జరిగిందని చెప్పవచ్చు. కానీ జ్ఞానమొచ్చిన తర్వాత మనకు అవగాహనకొచ్చేస్తది. ఇప్పుడు మనం ఏదైతే తింటున్నామో వాళ్ళకదే పెట్టాలి. మనకు పనికిరానిది వారికెలా పనికొస్తది? ఎందుకంటే వారిలో కూడా భగవంతుడే మనలో ఎవరు ఉన్నారో వారిలో కూడా అదే భగవంతుడి చైతన్యం ఉంది. అన్న అవగాహనకొచ్చిందంటే, ఆ అనుభవం వచ్చిందంటే మనం ఎలా మన ప్రవర్తన మారిపోతుంది గదా! ఇప్పుడు ధ్యాన జీవితంలోకొచ్చిన తర్వాతనే మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటున్నాం. అదే ధ్యాన ఫలితం అంటాడు. అది కంటికి కనిపించదు. మనలో ఎంత మార్పు వచ్చింది? మన ఆహారంలో మార్పొచ్చిందా? మన మాటలో మార్పొచ్చిందా? మన చేతలో మార్పొచ్చిందా? అదే ధ్యానం వల్లొచ్చిన ఫలితాలు. చాలామంది అంటారు, "మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం గానీ ఏ మార్పు లేదు" అంటారు. మార్పుని మనకు మనం ప్రతి 3 నెలలకు ఒక్కసారి మనం గమనించుకోవాలి అని చెప్తూ ఉంటాడు సారు. రీసెర్చ్ అంటే అదే మనలో అంతరంగ ప్రయాణం చేసి, అప్పుడు తీవ్ర సాధన చేసినప్పుడే ఈ విచారణ మొదలవుతుంది. అప్పుడు మనమే ఆధ్యాత్మిక సైంటిస్ట్ అన్నాడు సారు. మనకు మనమే పరిశోధన చేయాలి. ఎవరో చెప్పింది వారి అనుభవం. మనకు మనం ప్రయోగం చేయాలన్నాడు. పిరమిడ్ శక్తి అద్భుతం అన్నాడు. దాన్ని మనం ప్రయోగించాలి. అలాగే నేను పిరమిడ్ శక్తి బుక్ చదివిన తర్వాత కొన్ని ప్రయోగాలు నేను కూడా ప్రయోగం చేయడం స్టార్ట్ చేశాను. ఏంటి అంటే ఇంట్లో బియ్యం తెచ్చి వారం రోజులకే తెల్ల పురుగొచ్చింది. అసలు వారం రోజులకి ఈ పురుగు రావడం ఏంటి? అవసలు ఇన్ని బియ్యం గూడా నేను చేయలేకపోయినా. అలాంటిది పిరమిడ్ శక్తిని ప్రయోగించాలని అందులో పిరమిడ్ పెట్టి ఇందులో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోవాలి అంటే 3 రోజుల తర్వాత మళ్ళీ 100% ఉన్నాయి. 99% లేకుండా అయ్యాయి. అంటే ప్రయోగం చేయాలి. అది నా అనుభవం అయ్యింది. ఏదైనా సరే సారెలా టమాటాలు పిరమిడ్ కింద పెట్టాడు. పిరమిడ్ బయట ఒకటి పెట్టి చేశాడు. పిరమిడ్ శక్తిని తెలుసుకోవాలి అన్నాడు కాబట్టి తనకు తను ప్రయోగం చేశాడు. అలా మనం గూడా మన ప్రయోగాలు చేయొచ్చు. మా ఇంట్లో ప్రతి వాటిలో పిరమిడ్ శక్తిని ఉపయోగిస్తాను.
అన్ని పప్పులల్లో ఉంటది. వాటర్ ప్యూరిఫై మీద ఉంటుంది. బియ్యంలో ఉంటుంది. పిరమిడ్ శక్తి గొప్పదని తెలుసుకున్నాము అంటే మన అనుభవం వచ్చింది కదా! అక్కడ ఆ అనుభవం వల్ల మనం ఎక్కడైనా పెడతాము దాన్ని. ఆ శక్తిని వినియోగించుకోవాలి అంటున్నాడు. పిరమిడ్ శక్తిని ధ్యానానికి ఉపయోగించుకోవడమేగా ప్రతి దానికి ఉపయోగిస్తూ ఉంటాం. అప్పుడు మనకు మనం పరిశోధన చేయాలి. అదే ఆధ్యాత్మిక పరిశోధనలంటే ఏది కూడా విన్నది వదిలిపెట్టడం కాదు. ప్రతిది విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడే మనము ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగగలుగుతాము. ఇన్ని మార్పులు మన అనుభవం ద్వారానే కదా! ఎన్నైనా తెలుసుకుంటున్నాము. ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో అనుభవాలు చెబుతున్నారు. అనుభవాలు చెబుతారు. అది ఎవరికి ఇన్‌స్పైర్‌గా ఉంటుందంటే, కొత్త వాళ్ళు ధ్యానంలోకి రావడానికి ఇన్‌స్పైరు. మళ్ళీ మనం అనుభవాలే పాఠం కాదు. మళ్ళీ మనకు మనం చేస్తూ ఉండాలి. వారి అనుభవాలు వినడమే కాదు, మనం విచారణ చేయాలి. మనం ఎందుకు చేయలేము? మనము సాధన చేస్తే మనలో కూడా ఆ విచారణ శక్తి ఉంటే మనకు కూడా అనుభవాలు వస్తాయి. అనుభవాలు వస్తే ముఖ్యం కాదు. ఆ అనుభవాల ద్వారా మనం ఏం పాఠం నేర్చుకున్నామన్నది ముఖ్యమని చెప్తూ ఉంటారు సారు. ఆ అనుభవమే అసలైన జ్ఞానం. ఈ జన్మలో అందవికారంగా అయినా ఉన్న ఆమెను చూసి మనం ఇంకా కర్మ సిద్ధాంతం ఏంది ఎవరినన్నా అసహించుకున్నాము, ఆమె అందంగా లేదు అంటే, మరో జన్మలో కురూపిగా జన్మ తీసుకునే అవకాశమైనా ఉంటుంది. వికారంగా తీసుకునేదంటే ఇప్పుడు మనం ఏదిచ్చామో అదే పొందుతాం గదా! కర్మ సిద్ధాంతం అన్నది ఉంది. ఎవరిని హేళన చేసినా, ఏది చేసినా అది మళ్ళీ మరు జన్మలో మనమే అనుభవించవలసింది అన్నది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది అన్న విషయం అయితే ధ్యానం ముందైతే లేదు. ఇదే ధ్యానం వల్ల వచ్చిన మార్పు అని నేనైతే చెప్పగలుగుతాను. ఎన్ని మార్పులు ఎన్నో తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. తెలుసుకోవడం వేరంటాడు, మళ్ళీ ఆచరించడం వేరంటాడు సారు. వినడం వేరు, తెలుసుకోవడం వేరంటాడు. తెలుసుకుంటే అర్థమైతే ఆచరిస్తారు. అర్థం చేసుకోవాలి. ప్రతీదీ కూడా అర్థం చేసుకున్నప్పుడే మనము ఎదగగలుగుతాము. ప్రతీదీ కర్మలు అనుభవిస్తున్నాము. కర్మ చేయకుండా ఉంటే బావుంటది గదా! ఈ గొడవే ఉండదు గదా! అనుకుంటాం. కానీ కర్మ చేయకుంటే మనకు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏమంటాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ మా కర్మఫల ఏతిర్భవతు అన్నాడు. అంటే కర్మ అన్నది చెయ్యాలి. ఫలితం ఆశించకూడదు. కర్మ చెయ్యడానికే నీవు భూమి మీదకి వచ్చావు. చెయ్యకుండా నాకు ఏమి అంటదు అంటే, అకర్మగా ఉంటా అంటే గూడా అది సరైనది కాదంటాడు. నేను ఏ పని చేయకుండా ఉంటే ఏ కర్మ అంటారు, నేను సుఖంగా ఉంటాను అంటే అది కరెక్ట్ కాదు కదా! జన్మ తీసుకున్నాము అంటే కర్మ చేయవలసిందే. చేయవలసింది చేస్తూనే ఉండాలి. మనము ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అని సందిగ్ధంలో ఉండడం కన్నా, దాన్ని చేస్తూ పోవడమే అసలైన అనుభవం. ఈ సృష్టి అంతా ఒక్కటే. అంతా నీలాంటి వాళ్ళే. నీ బాధ ఎలాంటిదో వారి బాధ కూడా అలాంటిదే అని పెద్దలు ఎన్నో నీతి బోధనలు చేసినా, ఎంత చెప్పినా ఎవరు వినరు. మారరు. వారి హింసా ప్రవర్తన మార్చుకోరు కానీ, అనుభవం పొందితే ఎవరు చెప్పవలసిన పని లేకుండా అర్థం చేసుకుంటారు. తన ప్రవర్తనలో కూడా మార్చుకుంటారు. మార్పు అన్నది వస్తుంటది. ఇంకా జీవహింస చేయొద్దన్నప్పుడు కూడా ఎంతోమంది ఎన్నో వాదనలు చేస్తూ ఉన్నారు. మనకు పత్రి సార్ వల్లనే శాకాహారం ప్రచారణ జరిగింది అంటే, ఎంతోమంది గురువులు ఇప్పుడు శాకాహారం గురించి చెబుతున్నారు కానీ, ఎప్పుడు శాకాహారం గురించి ఇంత ప్రచారణ జరిగింది అంటే, నేనైతే పత్రి సార్ దగ్గర నుంచి విన్నానని చెప్తాను. ఇప్పుడు పత్రి సార్ పోయినంక ప్రతి గురువు శాకాహారమే తినాలి అని చెబుతున్నారు. కానీ అది పత్రి సార్ గొప్ప అని చెప్పాలి. ఏది చేయకూడదో అదే సృష్టి విరుద్ధంది చెయ్యొద్దన్నది సత్యం గాబట్టే కుండ బద్దలుగొట్టినట్టు చెప్పాడు సారు. మనకు 18 ఆదర్శ సూత్రాల్లో కూడా ఉంటుంది. విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యమంటే అన్నీ సార్ చెప్పేటివన్నీ లోకానికి విరుద్ధంగా ఉంటాయి. ఎందుకంటే అన్నీ ఆచారంగా వస్తుంది గదా! ఎంతోమంది పెద్దలు చేశారు కదా! అట్లనే నాన్ వెజ్ తినేవాళ్ళు గూడా అంటారు. మా పూర్వీకులు తిన్నారు. మేము తింటున్నాము. మా పిల్లలు తింటారు. ఇదే అన్నట్టుగా ఉంటుంది. అంత మూర్ఖత్వం అన్నట్టు. అలాంటి జీవితం నుంచి సారు ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చాడు అంటే నిజంగా పత్రి సార్‌కి వేల వేల నమస్కారాలు చెప్పవచ్చు. ఎప్పుడు ఆయనకు సదా కృతజ్ఞతంగా ఉండాలి అంటే మనము గురువుకు ఏదైనా ఇవ్వాలి గురుదక్షిణ అంటే ఆయనిచ్చిన జ్ఞానాన్ని పంచడం గురుదక్షిణ అని నేను తెలుసుకున్నాను. ఏమీ లేదు. ఆయనిచ్చిందే రెండే 2 ఒకటి శ్వాస మీద ధ్యాస ధ్యానం, ఒకటి జీవహింస వద్దన్నాడు. ఈ 2 మనం ఎంత ఎక్కువగా ప్రచారణ చేస్తే మనం గూడా అంత గొప్పవాళ్ళం అవుతాము అన్నది అర్థమైంది నాకు. అలాగా అన్నిటిని భగవంతుడే
సుఖపడకపోతే ఎలా? దానికే కదా సంపాదించేదని కొందరు. మాంసం తినకపోతే బలమెలా వస్తుందంటారు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బలం గొప్పదా? శక్తి గొప్పదా? అని సార్ చెప్తాడు. నాన్ వెజ్ తినే సింహం ఉంటుందది. కుందేలు వెజిటేరియన్ అది. తన బుద్ధి బలం గొప్పదా? శరీర బలం గొప్పదా? అన్నదానికి ఇక్కడ అందరూ నాన్ వెజ్ తింటే బలం అంటారు కదా! దాని బుద్ధి బలం ఎలా ఉంటుంది అన్నదానికి ఈ ఉదాహరణ అన్నట్టు. అడవికి రాజు సింహము. అది ఏం చేస్తుంటది? అన్ని జంతువులను వేటాడుతుంటది, తింటూ ఉంటది. ఒకరోజు కుందేలు వంతు వస్తది. అది ఆ రోజు దానికి ఆహారంగా వెళ్ళాలి. అప్పుడు అది బుద్ధి బలాన్ని ఉపయోగిస్తది. ఆ బుద్ధి బలాన్ని ఉపయోగించి ఎలా చెప్తుంటదంటే, "సింహం రాజా అడవిలో వస్తుంటే మీకంటే పెద్ద సింహం ఉంది బావిలో. అది నీకన్నా బాగా అరుస్తుంది" అని చెప్తూ ఉంటది. "అవునా! పెద్దదుందా? ఎట్లా ఉంది? నేను గూడా వచ్చి చూస్తా పా" అంటాడు. అంటే చిన్న కుందేలు తన బుద్ధి బలంతో అంత పెద్ద సింహాన్ని హరించింది. ఎలాగా అంటే, "చూడు బావిలోకి చూడు" అంటది. "నీలాగానే అరుస్తుంది చూడండి, పెద్దగా అరుస్తుంది చూడండి" అంటారు. అరుస్తది గదా! సింహం అరుస్తది చూడు లోపలికి అంటే చూస్తది. దాన్ని నేను బోయి చంపుతా అంటది సింహం. దానికి శరీర బలమే ఉంది. కానీ బుద్ధి బలం లేదు. అది పోయి నీళ్ళలో దూకుతది చనిపోతది. చిన్న కుందేలు అది శాకాహారం తింటుంది కాబట్టి, దానికి శక్తి అంత గొప్పది గాబట్టి బుద్ధి బలాన్ని ప్రయోగించింది. అక్కడ నాన్ వెజ్ తినేవారికి సింహానికి బుద్ధి లేదు. బావిలో ఏముంది అని కొంచెం కూడా ఆలోచించలేదు. అంటే మనం శరీర బలం కాదు కావాల్సింది. బుద్ధి బలం కావాలి. ఆ బుద్ధి బలం రావాలి అంటే శాకాహారం వల్లనే వస్తుంది. శక్తి అంటే ధ్యానం వల్లనే శక్తి పొందుతున్నాం. ఆ శక్తి కావాలి. ఇక్కడ చిన్నదా? పెద్దదా? బక్కగున్నామా? లడ్డుగున్నామా? అన్నది ముఖ్యం కాదు. శక్తి గొప్పది. బలం కన్నా శక్తి గొప్పది. ఈ శరీర పుష్టి ఎవరికి కావాలి? మల్ల యుద్ధాలు చేసేవారికి కావాలి. మనకవసరం లేదు గదా! మనకు బుద్ధి బలం ఉంటే చాలు. ఎంత బక్కగున్నామా అన్నది గాదు, ఏదన్నది ముఖ్యం గాదు. బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. అలా తింటున్నప్పుడు తరతరాల నుంచి అందరూ తింటున్నారు కదా! ఎక్కడ చూసినా అంతా మాంసాహారమే కదా! అన్నది మరి తప్పైతే అందరూ ఎందుకు తింటున్నారు? ఇలా క్వెషన్ చేస్తూ ఉంటారు. తప్పైతే ఎందుకు తింటారు? ఇప్పుడైతే ఇంకా ఎక్కువైంది తినడం. ఎందుకు అంటే మా దాంట్లో తినని వాళ్ళే తింటున్నారు. అది ఎంజాయ్‌మెంట్ అంటారు. అది తింటేనే ఆనందం అంటారు. ఆళ్ళకసలు తినకూడదు అన్న కుటుంబంలో పుట్టి కూడా తింటున్నారు అంటే, అది ఎంత అజ్ఞాని జీవితం అని చెప్పుకోవాలి. ఇంకా ఒక మాట ఎప్పుడు అంటుంటది రాజలక్ష్మి మేడం. "ఇప్పుడు మీరు శాకాహారులుగా పుట్టిన వారు గొప్పవారు కాదు. ఇప్పుడు నాన్ వెజ్ తిని మానేసిన వాళ్ళున్నారు చూడు, వారు గొప్పవాళ్ళంటారు." ఎందుకంటే, వాళ్ళు ఈ జన్మలోనే తిన్నారు, చెప్పగానే గురువుల ద్వారా విన్నారు, మానేశారు. మీరు గత జన్మలో తిన్నారు. ఈ జన్మలో ఒక్క జన్మలోనే మానేశారు అని చెప్తూ ఉంటది. అంటే శాకాహారుల వారికి అయిన ఆల్రెడీ ఉన్నవారి కంటే శాకాహారులైన వాళ్ళు గొప్పవాళ్ళు. నాన్ వెజ్ తిని బంద్ జేసిన వాళ్ళు గొప్పవాళ్ళని ఎప్పుడు చెప్తూ ఉంటది మేడం. ఎందుకు అంటే వాళ్ళు ఎంతోమంది దాని రుచి ఎంతోమంది వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అలాంటిది మానేశారా అంటే ఎంత గొప్ప పని. అలాంటి గొప్ప పని చేయించాడు అంటే గురువు సాధన మార్గం ద్వారా మాత్రమే అని చెప్పవచ్చు. అంత అద్భుతంగా మనకు గురువు బోధన చేశాడు. మనం ఈ జీవితం దేనికోసం తీసుకున్నాము అంటే సంపూర్ణ జ్ఞానం పొందడానికే. ఆ జ్ఞానం ఎప్పుడొస్తుంది? అనుభవం వస్తేనే ఆ జ్ఞానం వస్తుంది. అనుభవం కోసమే ఏదైనా చూడండి ఇంకా బుద్ధుడు ఒక మాట అంటూ ఉంటాడు. పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది. అదే పాపం అనుభవించేటప్పుడు కడు దుర్బలంగా ఉంటుంది జీవితం అని. అంతే గదా! రోగం వచ్చినప్పుడే గదా! అయ్యో! నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో, ఏ జీవిని హింసించానో, జీవిని హింసించిన అంటే నమ్మరు. దీంట్లో గూడా మరి పరోక్ష జ్ఞానం ఉంటుంది. ప్రత్యక్ష జ్ఞానం ఉంటుంది. పరోక్ష జ్ఞానం అంటే ఇప్పుడు ఏదైతే అది జీవహింస చేశామో అది చేయడం వల్ల ఎంబడే వారికి శిక్ష పడిందనుకో అది ప్రత్యక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానం అంటే ఇప్పుడు నాన్ వెజ్ తిని ఒక 100 సంవత్సరాలకు శిక్ష పడుతుంది అంటే నేను ఏ జన్మలో ఏమో చేశానని మనం మాటలంటూ ఉంటాం. ఏ జన్మలో ఏం చేశామో, ఎవరిని బాధపెట్టామో అందుకే నేనింత బాధ అనుభవిస్తున్నాను అంటాము. అంటే పాపం చేసినప్పుడేమో ఏముండదు. నాన్ వెజ్ తింటున్నాము అని ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ఆ పాపం అనుభవించేటప్పుడు దుర్బలంగా ఉంటుంది జీవితము. ఒక కాలు పోయి కానీ, ఒక చెయ్యి పోయి కానీ, ఇవన్నీ ఎందుకు అంటే జంతువులను మనకు సార్ ఎప్పుడు చెప్తుంటాడు. మన చి పాపాలే మన రోగాలు అని. మన పుణ్యాలే మన భోగాలని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఈ వర్డ్సు.
అంటే మనం పాపం చేశాము. ఇప్పుడు రోగం అనుభవిస్తున్నాము అంటే, మనం గత జన్మలో పాపం చేశాము గాబట్టి ఇప్పుడు అనుభవించక తప్పదది. అనుభవిస్తేనే పోతుంది ఆ పాఠం కూడా. అంతేకాదు పాపాలు చేస్తే కష్టాలు వస్తాయని, జీవితం కడు దుర్బలమవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అందుకే పాపాలు క్షమించమని దేవుణ్ణి ప్రార్థించమని కోరుకుంటారు. కానీ పాపాలు మాత్రం మానరు. చూడండి ఇప్పుడు మనము దేవుని దగ్గరికి పోయి పాపం చేయొద్దు, నాకు రోగం రావద్దు, ఏ బాధలు లేవు అంటాము. కానీ మనము ఎవరిని బాధిస్తున్నాము, మనం బాధిస్తేనే గదా వచ్చింది అన్న విషయం ఆలోచించం. అవన్నీ సద్గురువులు అంత చిన్న చిన్న విషయాలే చెప్తూ ఉంటారు. అంత చిన్న చిన్న వాటితోనే సూక్ష్మంలో మోక్షం ఉంది అని అంటారు గదా! చిన్న చిన్న విషయాలే మనము పొరపాటు చేయకుండా ఉండాలి. ఇవన్నీ చేస్తున్నారంటే పాపాలు చేశామని ఒప్పుకోవడమే కదా! పాపాల వల్లనే కష్టాలు వస్తాయని కూడా తెలుసు. ఆ కష్టాలు భరించలేమని, అవి చాలా బాధాకరమని కూడా తెలుసు కాబట్టే క్షమించమని కోరుకుంటున్నారు. మరి తెలిసి కూడా ఎందుకు పాపాలు చేస్తున్నారంటే ఇతరులు వేరు, మనం వేరు అనుకుంటున్నాం. జీవులు ఎందుకు హింసిస్తున్నారు? అవి వేరు, వేరు అనుకునే హింసిస్తున్నాం. నష్టపరుస్తున్నాము, నష్టపోతున్నాము. ఏదైనా మనం చేస్తేనే మనం పొందుతున్నాము అన్న అనుభవం వచ్చేసింది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఇప్పుడు ధ్యాన జీవితంలోకొచ్చిన తర్వాత మనకు కష్టమొచ్చింది, బాధొచ్చిందంటే మనం ఏమనుకుంటాం? సరేలే నేను ఏదో జన్మల చేశాను అన్నది యాక్సెప్టేషన్ వచ్చేసిందిప్పుడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నానంటే నేను చేశానేమో. అది మనకు ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా కొత్త కర్మలు గూడా యాడ్ అయితాయంటాడు. సమస్యలొస్తూ ఉంటాయి, ఇబ్బందులొస్తూ ఉంటాయి. దీన్ని వదిలిపెడతామా అని ప్రకృతి మనకు పరీక్షలు పెడుతుంది. ఈ జ్ఞానం ఎంత ఎక్కువ విన్నా కొద్దీ ఇంకా పరీక్షలెక్కువవుతున్నాయి అంటే, మనం పాత కర్మలు కూడా ఇప్పుడు యాడ్ అయితాయంట. ఇప్పుడు ఒక 100 తెచ్చుకున్నాం. అవి కంప్లీట్ అయిపోయినాయనుకో, సంచితం నుంచి ఇంకా 100 యాడ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ కష్టాలు కూడా ఇప్పుడే ఈ జన్మలోనే తగ్గించుకోవాలి అన్నట్టు యాడ్ అవుతూ ఉంటాయి. ఆ సమస్యలొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు అర్థమైంది. బాగా దట్టంగా నిల్చోవాలంటే దీంట్లో మనం ఎంత బాగా అర్థమవుతుందంటే, ఇవన్నీ నేను చేశానులే అన్న సింప్లిఫైకొచ్చాము. దుఃఖపడకుండా, బాధపడకుండా వాటిని తట్టుకునే శక్తి ఇచ్చాడు. సాధన వల్లనే ఉంటుంది ఏదైనా. సాధన ఎంత చేస్తే అంత అద్భుతంగా మనం శక్తి పొందుతాం. విచక్షణ జ్ఞానం వస్తుంది. నిన్న చెప్పుకున్నాం సాధన చతుష్టయంలో. అంటే మనకు ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది తెలిస్తే చెయ్యం కదా! అవన్నీ సాధన ద్వారానే అర్థమవుతాయని అర్థమవుతుంది. ఇంకా అంటే ఎంత తెలిసినా అనుభవం కాలేదు కాబట్టే ఆ పనులు మానలేకపోతున్నారు. కష్టాలు తెచ్చుకుంటున్నారు. కొంతమంది అవి అనుభవం రావట్లేదు. అనుభవం వస్తేనే కష్టాలు తెచ్చుకున్నారు అంటారు. ఇంకా ధనం అపహరించవద్దు అని అందరికీ తెలుసు. అబద్దాలాడొద్దు అని తెలుసు. కానీ అబద్దాలాడకుండా ఉంటున్నారా అంటే లేదు. అబద్దాలాడితే ఏమవుతుంది? మళ్ళీ జన్మ పెరుగుతుంది. చిన్న చిన్న వాటికి సరదాల కోసమని అబద్దాలాడుతూ ఉంటారు. అది తప్పు, అధర్మం అని తెలుసు. అయినా కూడా అందరూ అబద్ధం ఆడుతూ ఉంటారు. ధనము ఇతరులది మనకు కావాలి అని ఎప్పుడూ ఉండకూడదు అని అనుకుంటాం కానీ, ఇతరుల నుంచే ఎప్పుడు ఇయ్యాలని చూడము. ఇతరుల నుంచి ఎప్పుడు తీసుకోవాలని చూస్తూ ఉంటాం. ధ్యానం ముందు. ధ్యానం తర్వాత అన్నీ ఏదిస్తే అది పెరుగుతుంది అన్న అవగాహన వచ్చేస్తది. మనం పంచింది ఏదైనా పెంచబడుతుంది అన్న ఆలోచన ఎప్పుడూ వస్తుంది. అనుభవం అయినప్పుడే తెలుస్తుంది. ఏది ఎంత అమాయక అవమానకరమో, బాధాకరమో అది భరించరానిలో చూడండి ఒక దొంగతనం చేసినప్పుడు బాగానే ఉంటాడు. అదే వాడు దొరికిండనుకో వానికుంటది చుక్కలు చూపిస్తారప్పుడు. చేయనంత సేపు ఎంజాయ్‌మెంట్ జేస్తాడు. ఏది అయినా నేను తోపన్నట్టుగా ఉంటాడు. కానీ వాడు దొంగ అని తెలిసినంక వాడినెంతో హింసించి, బాధపెట్టి, ఆ బాధ అబ్బా! నేనెందుకు ఈ దొంగతనం చేశాను అన్న అనుభవం వానికే వచ్చేస్తది. మళ్ళీ చెయ్యడు తర్వాత. ఎందుకంటే ఇంత అవమానకరమైన జీవితం నాకెందుకు? ఇలా ప్రతీదీ అనుభవం రావాలంటాడు. ఇలా ప్రతి జన్మలో ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటారు. అవన్నీ ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే అటువంటి తప్పు చేయాలనుకున్న వెంటనే లోపల నుంచి చెయ్యకూడదు, తప్పు అని అనిపిస్తుంది. అందుచేత పూర్వం అనుభవం వల్ల కొంతమంది తప్పులు చెయ్యమన్నా చెయ్యరు. కొంతమంది చెయ్యాలనుకున్నా చెయ్యలేరు. కొంతమందికి చుట్టూ ఉన్న సమాజం ప్రభావం. ఆ తప్పు చేస్తూ ఉన్నా అంటే మాంసం తింటూ ఉన్నా ఎవరైనా అది తప్పు, పాపం అని చెప్పగానే వెంటనే మానేస్తారు. కొంతమందేమో మానరు. అది మాంసం తప్పు అంటేనే అదే కదా! పత్రి సార్ చెప్పింది. ఎంతో మందికది మాంసం తింటే తప్పు అని చెప్పి మానిపించాడు. అది తెలవలేదు. తెలవనప్పుడు తిన్నవాళ్ళున్నారు. తెలుసుకొని అది అర్థం చేసుకొని తిని ఎందుకు చెప్తున్నాడు అంత గురువు గొప్ప గురువు చెప్తున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకే మానిపించాడు. జీవహింస
ముందు జీవహింసని మానిపించడం వల్లనే మనకు అనుభవాలు ఎక్కువ వచ్చాయి అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా స్వానుభవం ద్వారానే మనం పొందగలుగుతాము. స్వానుభవమే అసలైన జ్ఞానము. ఎన్నో జీవితాలను మార్చాడంటే గురువు వల్లనే అని చెప్పుకున్నాం. ఇంకా ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం అని కూడా చెప్పుకున్నాం గదా! ప్రత్యక్ష అనుభవం అంటే పాపం చేసిన వెంటనే పడే శిక్ష. ఇప్పుడు ఒక దొంగతనం దొంగ దొరికిండు. ఒక మామిడి తోటలో వెళ్ళిండు. మామిడి పళ్ళు కోసుకుంటాడు. అక్కడ యజమాని జూసాడు. వాడినప్పుడే శిక్షించిండంటే, ఇప్పుడు నేను ఈ దొంగతనానికి రావడం బట్టే నేను ఈ శిక్షకు అన్నానని ప్రత్యక్ష అనుభవం అన్నట్టు. పరోక్ష అనుభవం అంటే అది ఎంబడే పడకపోవచ్చు. ఇప్పుడు చేసిన పాపానికి 10 రోజులకు పడొచ్చు, ఒక నెలకు పడొచ్చు, 10 సంవత్సరాల తర్వాత పడొచ్చు. శిక్ష అన్నది పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది అన్నది అవగాహనకి రావాలి మనకి. ఇంకా ఏ కర్మ చేసినా ఎందుకు అనుభవించాలి అంటే, అనుభవం పొందడానికే, మార్పు చెందడానికే, సృష్టిలో సత్యం తెలుసుకోవడానికే, అంతా ఒక్కటే, అన్నీ ఒకటే అని తెలుసుకోవడానికే, అందరూ నాలాంటి వారే తెలుసుకోవడానికి, అందరినీ తనతో సమానంగా చూడడానికే, అనుభవం పొందకపోతే తప్పులు చేస్తూనే ఉంటారు. ఇతరులకు కష్టపెడుతూనే ఉంటారు. ఇతరులకు హాని చేస్తూనే ఉంటారు. ప్రవర్తనలో మార్పు రాదు. పాపాలు చేస్తూనే ఉంటారు. అధర్మంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. సృష్టి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. ఈ అనుభవం ఎందుకు అంటే పాఠాలు నేర్చుకోవడానికి తెలుసుకున్నాము. అలా ఒక్కొక్క అనుభవం ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ, ఒక్కొక్క పాఠం ద్వారా ఒక్కొక్క తప్పుని సరిచేసుకుంటూ అలా ఎన్నో జన్మలు తీసుకొని, ఎన్నో పాఠాలు నేర్చుకొని, ఎన్నో తప్పులు సరిచేసుకుంటున్నాము. ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటున్నాము. మంచిగా మారతాము అంటే, ప్రతీదీ మనం పాఠం నేర్చుకోవాలి. భూమి అనే పాఠశాల మనం ధ్యానంలోకి రానప్పుడు శిక్ష అనుకుంటాం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత శిక్షణ కోసం వచ్చాము మనము. భూమి అన్నది ఒక పాఠశాల అన్నది మనకు అర్థమవుతుంది. అంటే ఇది అర్థమయింది కాబట్టే మనము ప్రతీదీ మనకు అవగాహనకొచ్చేస్తుంది. మన అనుభవంలోనికి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏది చేయాలన్నా ఆలోచిస్తాం. మళ్ళీ మనకి ఏమి లాభము? మన ఆత్మకి ఏది లాభము? ఏది చేస్తే లాభము అన్న విచారణొచ్చి ఆ పనులే చేస్తాం మనం. సత్కర్మలే చేస్తాము. సత్యంలోనే ఉంటాము. ధర్మాన్నే ఆచరిస్తాము. ధర్మాన్ని ఆచరించడం కూడా ఎలా అంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తది మేడం. ఇప్పుడు మనం ఒక పెళ్ళికి వెళ్తాం. అక్కడ ధర్మం అంటే ఏంటో తెలియాలి కదా! అక్కడ ఒక స్వీట్ తింటే మన ధర్మం. 4 స్వీట్లు తింటే అది అధర్మం అంటది. అంటే అంత చిన్న పొరపాటు కూడా మనం చెయ్యకూడదు. కూరగాయలు కొంటాం. కూరగాయలు కొని ఏం చేస్తాం? కరివేపాకు ఇయ్యవా అని అడుగుతాం. కొత్తిమీర ఇయ్యవా అని అడుగుతాం. అది కూడా అధర్మమే. నువ్వు కూరగాయలకే డబ్బులిచ్చావు కానీ కొత్తిమీరకు, కరివేపాకు డబ్బులివ్వాలి అడగకూడదు. అంట అంత సూక్ష్మంలో మోక్షం అంటే లోతుల్లో చిన్న చిన్న వాటిని మనం సరిచేసుకోవాల్సిందేం పెద్దది కాదు. ధర్మంగా జీవించాలి అన్నారు. అసలు ధర్మం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. ఎలా జీవించాలి అన్నది కూడా తెలవదు. గురువుల ద్వారా తెలుసుకుంటున్నాము అంటే, అంత చిన్న చిన్న పొరపాట్లు కూడా మనం చేయకుండా ఉండాలి. అందుకే భూలోకము పాఠశాల అన్నారు. నేర్చుకునే విద్యాలయం అన్నారు. ప్రతీదీ ఇప్పుడు ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాం. చిన్నప్పుడు అట్లా రాసామా స్కూలుకెళ్ళినప్పుడు అంటే రాయలేదని చెప్తాము. ఇప్పుడంత శ్రద్ధగా ప్రతిరోజు జ్ఞానం వింటున్నాము, రాసుకుంటున్నాము, అది చదువుతున్నాం, మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటున్నాము అంటే, ఇప్పుడు ఆధ్యాత్మికంగా శిశులమే అని చెప్పాలి. నేర్చుకునే ఎంత గురువుల ద్వారా ఎంత నేర్చుకుంటున్నాము అన్నది మనకు మనం విచారణ చేసినప్పుడు అర్థమైతది. ఇంత జ్ఞానం పొందామా మనము? ఇంత అద్భుతమైన జన్మ తీసుకున్నాం. మానవ జన్మని ఇంతకుముందయితే తిట్టుకునేవాళ్ళమేమో. ఈ మానవ జన్మ నాకెందుకొచ్చింది? నాకే ఎన్ని కష్టాలు, బాధలు వస్తాయి. ఆ దేవుడినెప్పుడూ నిందిస్తూనే ఉంటాం. కానీ మనకు భగవంతుడు ఏమిచ్చాడు అన్నది తెలవదు. మనలోనే ఆ భగవంతుడుండి ఇలా మాట్లాడిపిస్తున్నాడు. ఇలా కళ్ళు చూస్తున్నాయి అంటే అది భగవంతుడు ఉండబట్టే గాని ఇవన్నీ చేస్తున్నాము, వినగలుగుతున్నాము, ఇలా కూర్చోగలుగుతున్నాము. ఏ పని చేసినా మనలో ఉన్న భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు అన్న అవగాహనొచ్చింది. లేదంటే నేనే చేస్తున్నా అహంకారం, మమకారం కూడా ఉండకూడదు అంటారు. నా వల్లనే అవుతుంది. నేను మాత్రమే చేయగలను. నేనే గొప్ప అన్నది కూడా ఏమీ లేదు. మనదంటే ఏమీ లేదని అర్థమైంది. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలే. పోయేటప్పుడు మాత్రం మనతో పాటు కొన్ని తీసుకుపోతామన్నారు. కర్మలు, పాపాలు, వాసనలు, సంస్కారం, జ్ఞానం ఇవి మనతో పాటు తీసుకుపోయేటివన్నాడు. అవన్నిటి కోసమే మనం ఎలా చేయాలి? ఏం చేస్తే మనకు ఉపయోగపడుతుంది? మన ఆత్మకి ఏది లాభము అన్నది మనకు మనం తెలుసుకోవాలి. అలా జీవితంలో ఎన్నో జన్మలు పాఠాలు నేర్చుకున్న తర్వాత వారిలో అంతర్మదనం మొదలవుతుంది. ఆలోచిస్తారు. ఏమిటి ఈ కష్టాలు? ఎందుకు ఈ కష్టాలు? ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి?
పుట్టడం ఏమిటి? చావడం ఏంటి? చనిపోయిన వాడు ఏమవుతాడు? ఎక్కడికి వెళతాడు? వెళ్ళిన వాడు మరలా వస్తాడా? రాడా? వస్తే ఎప్పుడు వస్తాడు? ఎలా వస్తాడు? అసలు కష్టాలు లేకుండా చేసుకోలేమా? కష్టాలు పోవాలంటే ఏమి చేయాలి? కష్టాలు రాకుండా ఏమి చేయాలి? ఈ మానవులందరి జీవితం ఒకేలా ఎందుకు లేదు? కొందరికి కష్టాలున్నాయి, కొందరికి భోగాలున్నాయి, కొందరికి రకరకాల జీవితాలు ఎందుకున్నాయి? ఇలాంటివి ఎన్నో రకాల సందేహాలు, ఆలోచనల ద్వారానే మొదలవుతాయి. అంటే మనలో అంతర్మథనం మొదలైనప్పుడే ఇదంతా అర్థమవుతుంది. అయోమయంగా ఉన్న జీవితాన్ని ఒక కొలిక్కొచ్చినట్టే చెప్పాలి. అంటే ఇవన్నీ మనకర్థమవుతున్నాయి గదా! ఎందుకోసం తీసుకున్నాం? ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనలో అంతర్మథనం వల్లనే మొదలవుతుంది ఇవన్నీ. అప్పుడు కనిపిస్తుంది అసలు ఎందుకు ఈ జీవితం? దేనికి ఈ జీవితం? ఏం చెయ్యడానికి ఈ జీవితం? జీవితంలో ఏం చెయ్యాలి అన్న ప్రశ్నలు తలెత్తుతాయి అని. అప్పుడు ఉన్న వరకు మనకేం అర్థం కాదు. ధ్యానంలోకి రాకముందయితే ఏమీ అర్థం కాదు. ధ్యానంలోకొచ్చిన తర్వాతనే మనలో ఎన్నో క్వెషన్‌లకు కూడా ఆన్సర్స్ మనమే తెలుసుకుంటున్నాము. బయటెక్కడో గురువుండు, గురువు ద్వారా తెలుసుకుందాము అంటాం. కానీ మనకు మనమే మనలోకి మనం ప్రయాణం చేస్తే మన అంతర్వాణి మనకు సరైన సమాధానాలిస్తుంది. ఇంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. ఆచరించాలి. ఇవన్నిటికి ఎప్పుడు అంటే అప్పుడు వారందరూ కొంతమంది గురువులు, పెద్దలు కలుస్తారు. వారు ప్రశ్నించి వారి సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకుంటారు. అలా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారు. స్వామి వివేకానంద, రమణ మహర్షి, మెహర్ బాబా లాంటి వారి పుస్తకాలు, భగవద్గీత ఇలా ఎన్నో చదివి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనమందరం స్వాధ్యాయం చేయడం వల్ల ఎంతో అద్భుతమైన జ్ఞానం పొందుతున్నాం. అలా పుస్తకాలు చదవడం వల్ల కొంత జ్ఞానం తెలుసుకుంటున్నాం. గురువుల సాంగత్యం చేయడం వల్ల కొంత జ్ఞానం తెలుసుకుంటున్నాం. ఇలా సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఇంకా కొన్ని క్వెషన్‌లకు మనం ఆన్సర్‌లు తెలుసుకుంటున్నాము. అంటే ఇంకా ఎదుగుతున్నాం గదా! ప్రతిరోజు ఒక జన్మకి మనం ధ్యానం చెయ్యకపోతే వడ్ల గింజ మొనంతా ఎదుగుతాము అన్నారు. ప్రతిరోజు మనం జ్ఞానం వింటూ ఉంటే రోజు వడ్ల గింజంత ఎదుగుతూ ఉంటాము అని చెప్తూ ఉంటుంది మేడం. అందుకే ఎప్పుడు మనం కూర్చోవాలి అంటాడు సార్ గూడా. పత్రి సార్ కూర్చోండి, కూర్చోండి ధ్యానం కుదిరినా, కుదరకపోయినా కూర్చోండి, కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి అని చెప్తూ ఉంటాడు. చెవిట మా అమ్మవారు గూడా జెప్తది. కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు. అంటే దాంట్లో ఎంత లోతైన అర్థం ఉంది. అంటే మనం సాధనలో కూర్చోవాలి. అప్పుడు కూర్చున్నప్పుడే మనకు కుప్పలు కుప్పలుగా ఉంటది. మనలోనే ఉంది నిధి అని చెప్తూ ఉంటాడు గదా! యోగి వేమన కూడా. "కాయపుటి ఊపిరిలో గని ఉంది" అన్నారు. అంటే గని మనలోనే ఉంది కానీ మనకర్థం కాలేదు. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆ గని మనలోనే ఉంది. మనలోకి మనం ప్రయాణం చేస్తే ఆ బంగారు గనిని మనమే తీసుకోగలుగుతాము. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఫరెవర్ ఛానల్ టీమ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రి సార్‌కి, తటవర్తి దంపతులకు, ఈ జూమ్ సెక్షన్‌లో విన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.